అమ్మఒడి పడ్డాయి, కొంతమందికి అమ్మఒడి పడలేదు. అలాగే మా పిల్లలకు కూడా అమ్మఒడి అయితే పడలేదు. పడిన వాళ్ళందరూ సచివాలయం కాడికి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టమన్నారు. సరే అనేసి నేను ఆధార్ కార్డు తీసుకొని పోతే కంప్యూటర్లో చెక్ చేసి మీ ఇద్దరు పిల్లలు పేర్లు అయితే ఆన్లైన్లో ఉన్నాయమ్మా, 25వ తారీఖు దాకా వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే అమ్మఒడి అయితే పడుతుందని చెప్పారు. సర్లే అనేసి నేను వచ్చేసాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 22వ తారీఖు అనేది ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితే పడిపోయింది. అది మాకైతే మెసేజ్ రాలేదండి. మెసేజ్ రాకపోతే నేను మా హస్బెండ్ 25వ తారీఖు దాకా చెక్ చేస్తూనే ఉన్నాను. చాలామంది పడిందని చెప్పారు. ఇంకా వాళ్ళు వీళ్ళ మాటలు విని నేను సచివాలయం కాడికి వెళ్ళాను. సరే అని చెకింగ్ చేపిస్తే వాళ్ళు అన్నారు, అమ్మ ఇక్కడ పడినట్టు చూపించలేదు, సక్సెస్ఫుల్ యువర్ అమ్మఒడి అనేది చెప్తుంది, చూపిస్తుంది కంప్యూటర్లో, అయితే పడిపోయే ఉంటుందమ్మా, మీరు ఒకసారి వెళ్ళి మెసేజ్ రాలేదని చెప్తున్నారు కాబట్టి పోయేదేముంది, బ్యాంకులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నామ్మా అని చెప్పారు. బ్యాంకులో చెక్ చేస్తే మా ఇద్దరు పిల్లలకైతే అమ్మఒడి పడ్డదండి. నాకు ముగ్గురు పిల్లల పాప చిన్నది. సో ఇద్దరికి పాసిబుల్ ఉంది కాబట్టి ఇద్దరికైతే నాకు పడిపోయినాయి అమ్మఒడి. ఎవరైతే అమ్మఒడి కోసం ఆన్లైన్లో ఉండి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పడ్డదండి. మెసేజ్ రాకపోయినా కూడా ఒకసారి వెళ్ళి బ్యాంకులో చెక్ చేసుకోండి. పన్ను